హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎప్పుడు గోల్డ్ వీడియోస్, గోల్డ్ హారం, నెక్లెస్ అని, ఇయర్ రింగ్స్ అని, గోల్డ్ షాప్స్ అని అవన్నీ ఆ వీడియోస్ పక్కన పెట్టేసి నేను కొన్ని రోజులు కొంచెం డిఫరెంట్గా వ్లాగ్స్ కానీ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. అక్కడ నేను షూట్ చేశాను. అక్కడ ఏంటంటే మనకి చాలా ప్రశాంతంగా, స్పేషియస్గా, మనకి పల్లెటూరులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో ఎద్దులు చూస్తున్నారు కదా, ఎద్దులు, మళ్ళా గడ్డి, బావి, ఎడ్ల బండి చాలా బాగుంటుంది. సో అందుకే నేను షూట్ చేశాను. ఇది చాలా రోజులు అవుతుందండి షూట్ చేసి, కానీ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ ఉంటాయి కదా, అవి వాటర్ వస్తుంటే దాన్ని కట్టేయకుండా ఇంకా బావిలోకి వదిలిపెట్టారనమాట. ఆ వాటర్ వచ్చేసి పైకి ట్యాంక్లోకి ఎక్కిస్తారు. సో ఇంకా అవే యూజ్ చేస్తారు. ఇక్కడ మా బాబు ఉన్నాడు కదా, నేను స్వెటర్ తీసుకొస్తానంటే అసలే వద్దన్నాడు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మా చెల్లె స్వెటర్ వేసుకుంటున్నాడు. నేను షూట్ చేస్తున్నాను అనేసరికి లోపలికి పరిగెత్తాడు. చూడండి ఎంత ప్లేస్ ఉందో, ఇంటి చుట్టుపక్కల చాలా స్పేస్ ఉంటుందండి. ఇవన్నీ కనకాంబరం చెట్లు. సో ఇది ఇల్లు. నేనైతే ఇల్లు లోపలైతే ఏం చూపించట్లేదు, అంటే నేను ఏం అనుకోలేదు, ఈ క్యాజువల్గా షూట్ చేశాను అంతే. సో యూట్యూబ్లో పెడదాము అనే వీడియో షూట్ చేద్దామనేసి అనుకోలేదండి. ఇప్పుడైతే అక్కడ నుండి వచ్చేసాను. కనకాంబరం పూలు చూడండి, చాలా పూలు పూసాయి. చాలా గ్రీన్గా, అంటే ఎక్కడ కూడా చెట్లు ఎండిపోకుండా అట్లా లేకుండా మంచిగా ఆరోగ్యంగా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి చెట్లు అనేవి. సో ఈ ట్రాక్టర్ కూడా మా మామయ్యదండి. ఇతను మా మామయ్య వాళ్ళ కొడుకు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్. ఇంతకుముందు చూసారు కదా మా చెల్లె ఆమె. ఇవన్నీ వడ్లు ఉంటాయి కదా, వడ్ల బస్తాలు. ఈమె మా చెల్లి. నేను చెప్పిన అప్పటికి స్వెటర్ వేసుకునే రకమా అని స్టైల్ చేసిండు. స్వెటర్ గురించి డిస్కషన్ జరుగుతున్నట్టుంది. సో నేనైతే వీడియోలో మాట్లాడిన మాటలు అవి ఏమైతే తీసేయలేదండి. కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ వాయిస్ ఓవర్లో కొంచెం కామన్గా మనం కావాలనుకొని మాట్లాడతాం కదా, సో అది వీడియో తీసేటప్పుడు నార్మల్గా మాట్లాడిన మాటలని అట్లానే ఉంచాను, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంటుందనేసి. ఈమె మా నానమ్మ, అంటే మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడి వైఫ్ అన్నమాట. సో మేము నానమ్మ కాకుండా బాబమ్మ అని పిలుస్తాం. మాకు చిన్నప్పటి నుండి అదే అలవాటు అండి. నార్మల్గా కొంచెం పెద్దగా అయిన తర్వాత నానమ్మ నానమ్మ అని అంటున్నాం, కానీ చిన్నప్పటి నుండి అయితే మాకు బాపమ్మ అనే అలవాటు అండి. మా అమ్మమ్మ ఈమెకి ఆడపడుచు అవుతుంది అన్నమాట. తను ముగ్గేస్తుంటే నేను వేయాలా అని అడుగుతున్నాను. ఇదంతా అక్కడ నుండి ఇక్కడ వరకు ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గేస్తుంది. మేము ముగ్గేయడం కోసమే ఇదంతా క్లీన్ చేసుకుందండి. నేను కొంచెం ఒక 2 ముగ్గులు అలా వేశాను. నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏం రాదండి ముగ్గేయడం. చాలా సంవత్సరాలు కూడా అవుతుంది, ఏదో అలా అలా వచ్చు. చిన్నప్పుడైతే ఒక 7th క్లాస్, 6th, 5th, 6th, 7th క్లాస్లో అయితే ఆ 3 years ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. పొద్దున్న లేవగానే ముగ్గులు వేయాలి అలా ఇంట్రెస్ట్ ఉండేది. ముగ్గులు వేయడానికంటే నీళ్ళు చల్లాలి, ఆ కల్లాకు చల్లాలి, మళ్ళీ దాంట్లో నీళ్ళలో పేడ వేయకుండా చల్లడం ఇష్టం అండి. ఎందుకంటే నేను చల్లేటప్పుడు ఏమవుతుందంటే సగం నీళ్ళు నా పైన పడేవండి. అంటే ఇట్లా ఇట్లా పైకెత్తి ఇట్లా చిమ్ముతాం కదా, చిమ్మేటప్పుడు తలపైనే సగం నీళ్ళు పడేవి. ప్లెయిన్ వాటర్ అయితే నో ప్రాబ్లం, ఇక్కడ పేడ వేస్తే గలీజ్గా ఉంటుంది అనేసి నేను ప్లెయిన్ వాటరే చల్లేది. ఇక్కడ నేను మా బాబుని షూట్ చేయమన్నాను. ఆ కన్వర్జేషన్ వినండి మీరు, చాలా ఫన్నీగా. నువ్వే రావాలా? నేనా ముగ్గా వస్తాను సార్. బాగాలే ముగ్గు కూడా.
వావ్ సూపర్ స్నోస్ లాగా తల్లి పెడుతుంది మమ్మీ ఇలా అలా వచ్చేస్తా తీస్తాను మరి వస్తాను కానీ ముగ్గు అయితే కొన్నిసార్లు రావట్లే నువ్వు ఎట్టుపోతే నువ్వు ఎట్టుపోతే ఇంకో నువ్వు ఎట్టుపోతే నేను ఇంక అట్లా తీస్తాను అట్లా నేను తీస్తా ముందు నుంచి ఎట్లా మరి నేను కొత్తగా OnePlus మొబైల్ తీసుకున్నాను అన్నాను కదండి. సో దాంట్లో వీడియో క్లారిటీ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా అంటే చూడండి ఎంత నీట్గా వస్తుందో, చాలా క్లారిటీ అయితే చాలా బాగుందండి. పాసి అన్న మొదలు పెడితేనే అయినాయి. నీకేస్తుందా చుచ్చురు ముగ్గు? నేర్చుకోరాదు మరి. వద్దులే ఇప్పుడు వద్దులే, నేర్చుకుని వద్దు తిప్పియనే అన్న. ఇది రావా ఇంకా నాకు ఇటువంటి ముగ్గులు మారుతాయి కానీ ఏంటియో డబ్బాలు గీసేటి రావు, డిజైన్స్ రావు. ఇవి మారుతాయి 70 పెట్టి కూడా. ఏమున్నాయి మలకలు ఇప్పుడు. ఇప్పుడు నేను వేసిన ముగ్గు అంత ముందు నైట్ నేర్చుకున్నాను అనమాట. సో మా ఇంటి ముందు వేసుకుందాం అనేసి నేర్చుకున్నాను. అనుకోకుండా ఇక్కడికి వచ్చేసరికి అక్కడ వేసానండి. కొంచెం మిస్టేక్ పోతుంది అది. అంటే ఒకసారి నేర్చుకున్నాను, మళ్ళీ ఇంకొకసారి గుర్తుపెట్టుకుంటే వచ్చేది. నేను ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చూసుకోలేదు, అది మిస్టేక్ పోయింది. అది అక్కడ మిస్టేక్ పోయింది అంతే. అంత బాగానే ఉందండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా బాగుంటుందండి. అంటే మా పెద్దమ్మ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మా అమ్మమ్మ వాళ్ళు, తర్వాత మా తాతయ్య వాళ్ళు, చిన్న తాతయ్య వాళ్ళు, ఇట్లా అంటే మా తాతయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళందరూ ఉంటారండి. చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే. ఇంకా అందరూ ఉంటారు కాబట్టి, ఊళ్ళో ఎట్లుంటుందో అందరూ ఉంటారు కాబట్టి వస్తారు, వెళ్తాము, చాలా బాగుంటుంది. టైం అయితే చాలా తొందరగా గడిచిపోతుంది. ఇంకా మా సిస్టర్కి అయితే, మా బాబుకి అయితే అక్కడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అక్కడ నుండి వస్తున్నాం అంటే ఇంకా ఏడవడమే ఉంటుంది. ఇంకా కొన్ని డేస్ ఉందాం. వెళ్ళేటప్పుడేమో రేపు ఎల్లుండి వద్దాం, ఒక 2 days ఉండొద్దాం అంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన రోజు చెప్తాడు ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేస్తాడు దాన్ని. ఇంకా వచ్చే రోజు ఇంకా రేపు వస్తాము అన్నప్పుడు మళ్ళీ ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేస్తాడు. అట్లా మేము ఎవరం లేకుండా మా చెల్లె ఉంటే తనతో ఉంటాడండి. ఇట్లా ఒక 20 days వరకు ఉన్నాడు. సో ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతామనేసి. కొన్ని ఫొటోస్ దింపుకున్నారు. సో నేనే దింపాను.
మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇవి ఏంటంటే మనము పసుపు పంట పండిస్తాం కదా, ఆ పంట అయిపోయాక పసుపుని భూమిలో నుండి తీసిన తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టి వాటిని పసుపును ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత దానిని మళ్ళీ ఎండలో ఎండబెడతారు. ఆ పసుపు ఉడికించడానికి యూజ్ చేసే ఆ పెద్ద పెద్ద గిన్నెలు అవి మొత్తం ఐరన్ అండి. ఇక్కడ చూడండి, వీడియో తీస్తున్నానండి, సిగ్గుపడుతున్నాడు. ఇంకా ట్రాక్టర్ అయితే వర్క్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వర్క్లు ఏముంటాయి, పొలంలో ఉన్న వడ్లు ఇంటికి తీసుకురావడం, అలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి. అది అయిపోతుంది. మా తాత అండి, మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. ఒక 5 years బ్యాక్ వరకు కూడా పొలంకి వెళ్ళి వర్క్ చూసుకోవడం కానీ చెయ్యడం కానీ చేసేది. ఇప్పటికీ వెళ్తా అంటాడు. అంత మొండి, చాలా స్ట్రాంగ్ పర్సన్. చూసారా చుట్టూ సరౌండింగ్స్ ఏ విధంగా ఉంది చూడండి. ఒకవేళ మీకు ఈ ప్లేస్ అంతా చూపించమంటే, హోమ్ టూర్కి చూపించమంటే నేను ఒక వీడియో చేస్తాను. మీకు నచ్చితే చెప్పండి. బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి టీ వేడి చేసుకుంటున్నాను. అప్పటికి పెట్టేస్తున్నారనమాట టీ. ఇక్కడ చూసారా, ప్లాట్ఫామ్ అయితే హైట్ ఉంటుందండి, ఒక 4-5 inches హైట్ ఉంటుంది. 4-5 inches కిందికి ఉండేది ఉంటే బాగుండేది. ఇట్లా హైట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి వంట ఎక్కువసేపు చేయాలన్నప్పుడు చేతులు నొప్పులేస్తూ ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు ఏమైనా పెట్టేది ఉంటే లోపలే ఎలా ఉందనేసి కలపడానికి కానీ అదంతా కష్టమైపోతుంది, కనిపించదు. కింద ఒక స్టూల్ వేసుకొని నిలబడాల్సింది. ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం ఏంటంటే, కిచెన్లో టైల్స్ ఉండడం వల్ల కొంచెం నీట్గా అనిపిస్తుంది. నిజమే అండి, కిచెన్లో ప్లాట్ఫామ్ దగ్గర టైల్స్ వేస్తే చాలా నీట్గా అనిపిస్తుంది. ఏమైనా మనకి పోపు వేసేటప్పుడు ఆయిల్ మరకలు ఉన్నా అవి ఉన్నా కూడా టైల్స్ పైన ఈజీగా పోతాయి. అదే గోడ పైన అయితే అసలు పోవండి, అది ఆ మరకలు అలాగే కనిపిస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ టీ పోసుకొని బిస్కెట్లు ఉన్నాయి, సో బిస్కెట్తో తింటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే ఈ వీడియో చూస్తుంటే నాకు అక్కడ ఉన్న ఫీలింగే కలుగుతుందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.